హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి అంటే మార్చి 14 తరగతి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మరి 10వ తరగతి పరీక్షలకు ఏర్పాటు ఎలా చేశారు, ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, దీనిపై మాట్లాడేందుకు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకొని మరింత ప్రయత్నిద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా 10వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతున్నారు, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? మనం మహబూబాబాద్ జిల్లాలో 8,157 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 435 ఇన్విజిలేటర్లు ఉంటారు. సెంటర్లలో ఏఎన్ఎం, ప్రతి సెంటర్కు కూడా ఏఎన్ఎం ఏర్పాటు చేశాము. ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. పోలీస్ సిబ్బందితో సహకారం తీసుకున్నాము. వాళ్ళు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్లో కానీ మన సెంటర్ల దగ్గర కానీ 144 సెక్షన్ సెంటర్ల దగ్గర ఉంటుంది. విద్యార్థులందరూ ఒక హాఫ్ అన్ అవర్ ముందు సెంటర్కు చేరుకోవాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా, గిరిజన జిల్లా, అది ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విద్య కూడా వాటర్ కూడా సదుపాయాలు లేవని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాటర్ సదుపాయం అన్ని సెంటర్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ లేకపోతే మనం క్యాన్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాము. అటువంటి ఏం లేదు. మా విద్యుత్ సరఫరా కూడా మెయిన్. విద్యుత్ సరఫరా కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకున్నాము. వాళ్ళు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఈసారి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో విద్యార్థులకి ఎలాంటి నిబంధనలు పెట్టి ప్రత్యేకంగా ఏమన్నా నిబంధనలు కొత్తగా ఏం లేవు. నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష రాయని నిబంధన సడలింపు చేశారు. విద్యార్థులకు భరోసా ఉన్నట్టు సడలింపు చేశారు. అది అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము. 5 నిమిషాల వరకు కూడా మనకు అలౌ చేస్తారు వాళ్ళు సెంటర్లలో. ముఖ్యంగా ఈసారి హాల్ టికెట్ నేపథ్యంలో కూడా క్యూఆర్ కోడ్ అనేది కూడా కొత్తగా సిస్టమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారన్నది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ అండ్ విద్యార్థుల పేరెంట్స్ కూడా మొబైల్లో కూడా సంబంధించిన క్యూఆర్ కోడ్ పోతుందని చెప్పి, ఆ క్యూఆర్ కోడ్ విషయం ఏంటి సార్? ఏమి ఉపయోగపడుతుంది క్యూఆర్ కోడ్? క్యూఆర్ కోడ్ నుంచి మన సెంటర్ ఎక్కడ ఉన్నదని లొకేషన్ తెలుస్తుంది. దాని కొరకు క్యూఆర్ కోడ్ పెట్టారు. అంటే విద్యార్థులకు అందరికీ వాటి మీద అవగాహన, అవేర్నెస్ కల్పించారా? అవేర్నెస్ ఉంది. స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా ఇది తెలపడం జరిగింది. వాళ్ళు పిల్లలకు కూడా అవగాహన చేశారు. టోటల్గా గతంతో పోల్చుకుంటే ఈసారి అంటే 10వ తరగతి పరీక్షల్లో అంటే పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది? మాకు కాన్ఫిడెన్స్ ఉంది. పిల్లలందరూ మంచిగా చదువుకున్నారు, మంచిగా ప్రిపేర్ అయ్యారు. ఏ జిల్లాలో పెట్టని ఎగ్జామ్స్ కూడా పెట్టాము. స్పెషల్ టెస్టులు 25% సిలబస్ డివిజన్ చేసి అవి 4 టెస్టులు పెట్టాము. ఈ ప్రీ ఫైనల్ అయితే గవర్నమెంట్ నుంచి ఎట్లా కండక్ట్ చేసారు. అదైన తర్వాత మళ్ళీ మేము సెకండ్ ప్రీ ఫైనల్ పెట్టాము. పిల్లల్లో పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టడానికి మేము చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాము. పిల్లలు కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. మాకు కాన్ఫిడెన్స్ ఉంది మళ్ళీ మొదటి స్థానమే వస్తుందని మహబూబాబాద్ జిల్లా. విద్యార్థులు పరీక్షా హాల్కి హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలి అసలు? ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం తీసుకురావద్దు. విద్యార్థులు చీటీలు కానీ అవన్నీ అయితే మన దగ్గర లేవు. పొరపాటున ఎవరన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అవన్నీ తీసుకుంటే గేట్ దగ్గర చెకింగ్ చేసేసి అవన్నీ తీసి పక్కన పెడతారు. ప్రతి సెంటర్ దగ్గర క్లాక్ రూమ్ పెట్టాము. అక్కడ ప్రిజర్వ్ చేసుకోవాలి. మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత తీసుకెళ్ళాలి. సీసీటీవీ కెమెరా నిఘా ఉంటుందంటారా? సీసీ కెమెరాలు ఓన్లీ చీఫ్ సూపరింటెండెంట్ రూమ్లోనే పెడతాము. ప్రతి సెంటర్లో కూడా ఉన్నాయి. చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు పేపర్ ఓపెన్ చేసేటప్పుడు అది ఆన్ చేసుకుంటారు. విద్యార్థులకి పరీక్షకి ఎలాంటి ప్రలోభాలు గురకుండా అంటే మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు మీరు ఏం సూచనలు ఇవ్వదు? తల్లిదండ్రులు కూడా సూచనలు ఇచ్చాము. వాళ్ళను ఇంటి దగ్గర గమనించుకుంటుండాలి. ఈ ఎగ్జామ్ మూమెంట్ లోపల వాళ్ళు ఏం చదువుతున్నారు దగ్గర కూర్చొని చదివించాలి అని కూడా చెప్పాము. అంటే పరీక్షకు హాజరుగా అవుతున్న విద్యార్థులు కూడా ఆర్టీసీ సౌకర్యం కూడా వాళ్ళకి ఫ్రీ హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ అనేది ఉంది. అది ఇంప్లిమెంట్ ఉందంటారా? ఆ ఆర్టీసీ వాళ్ళకు తోడు కూడా మనం కోఆర్డినేట్ చేశాము.
అది కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకేమైనా విద్యార్థులకు ఏమైనా హెచ్చరికలు చెప్పబోతున్నారా? విద్యార్థులందరూ ఇప్పుడు ఒక్కొక్క పరీక్షకు 3 రోజుల గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో వీళ్ళు శ్రద్ధ చదువుకుంటే ఆ గ్యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలి. మొత్తానికైతే ఈ సంవత్సరం అంటే 2025-26 సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షలకు రేపటి నుంచి మొదలుగా పోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయిందని చెప్తున్నారు. సుమారు 8,000 మంది కూడా విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసాం. అయితే గతంలో ఏదైతుందో అంటే నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా విద్యార్థుల బయటికి పంపే ప్రక్రియ సడలింపు చేసాము. 5 నిమిషాల్లో కూడా విద్యార్థులు రావచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించాము. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం కూడా హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా హాల్ టికెట్లో స్కాన్ చేస్తే ఏ సెంటర్ ఎక్కడ దాని మొత్తం లొకేషన్ కూడా అంటే పూర్తి సమాచారం నిక్షిప్తంగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆ పరీక్షా సెంటర్ చేర్చుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ పరీక్షలు రాసుకోవాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఏదైతుందో మహబూబ్ జిల్లా వ్యాప్తంగా పద్ధతి పరీక్షలు మంచి మెరిట్ వచ్చిందో ఈ సంవత్సరం కూడా దానికి మళ్ళీ సాధించే దిశగా కూడా మా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పేసి విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు చెప్తున్నారు.